గైస్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక 3 to 4 డేస్ అవుతుంది. ఐఏఎస్ మెంటారు సెక్సువల్ హెరాస్మెంట్ చేశాడు. దానికి సంబంధించి నేను మాట్లాడితే చాలామంది కమెంట్స్లో ఏమేమి మాట్లాడారు, అసలు ఏం జరిగింది. ఎస్, మీరు తమ్నైల్లో చూసినట్టే ఆర్సీ రెడ్డిలో పనిచేస్తున్న ఫ్యాకల్టీ ఈ విధంగా చేశాడా, అసలు ఏం జరిగింది, ఎంటైర్ స్టూడెంట్ విక్టిమ్తో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి నా దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర పెట్టుకొని నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నా. ఒక స్టూడెంటో లేకపోతే పెయిడ్ కమెంటో నాకు తెలీదు, కానీ ఐ డోంట్ నో అబౌట్ అదర్ ఇన్స్టిట్యూషన్స్. ఐఎమ్ ఆర్సీ రెడ్డి స్టూడెంట్. ఐ నో అబౌట్ సార్ వెల్. సార్ వాజ్ హై స్టాండర్డ్ ఇండివిజువల్. దిస్ ఈజ్ అ బుల్షిట్ వీడియో. వైల్ గ్రోయింగ్ దిస్ కైండ్ ఆఫ్ సిల్లీ ప్రాబ్లమ్స్ ఆర్ కామన్. సో బీ కేర్ఫుల్. మాట్లాడదాం అసలు ఏం జరిగింది అంటే కాయిన్కి 2 sides మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అండ్ డెఫినెట్లీ నేను దీని గురించి చాలా నాకు తెలిసిన ఇన్ఫర్మేషను చాలామందితో మాట్లాడి ఇన్వెస్టిగేషన్ చేసి, సో ఈ ఇష్యూని ఇప్పుడు ఎలా తిప్పుతున్నారు, ఏం జరుగుతుంది అనేది కూడా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషను గ్యాదర్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీ కూడా నా దగ్గర ఉంది. సో ఇది ఆర్సీ రెడ్డిలో ఫ్యాకల్టీ చేస్తూ ఉన్నారు. అండ్ దీనికి సంబంధించి ఇప్పటికి కూడా నేను అతని నేమ్ మెన్షన్ ఎందుకు చేయట్లేదు అంటే, చేయకపోయినా చాలామందికి తెలుసు కదా, చేయాల్సిన అవసరం ఏముంది అనేది నా పాయింట్. అండ్ ఇంకోటి వచ్చేసి ఈ ఆర్సీ రెడ్డిలో ఒక ఫ్యాకల్టీ మీద ఈ కంప్లైంట్ ఉంది. సో ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ఒక్క ఫ్యాకల్టీ అంటే ఆర్సీ రెడ్డి ఇప్పుడు ఏదైతే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి పేరు మోసిందో, అండ్ ఇలాంటి వాళ్ళు ఇంకా కొనసాగిస్తున్నారా? ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ కూడా కొన్ని క్వశ్చన్స్ నేను వేయాలనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ దీన్ని మీరు టాలరేట్ చేస్తున్నారా లేదా అనేది మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది ఇప్పుడు. అండ్ డెఫినెట్లీ అయితే ఇక్కడ అసలు ఏం జరిగింది, సో జనరల్గా ఏంటి అంటే స్టోరీ మొత్తము ప్రతిదీ కూడా నేను చదవడానికి ప్రయత్నం చేస్తాను. అండ్ సో ఇది వచ్చేసి ఈ కంప్లైంట్ ఫైల్ అయింది February 15th, 2025 అంటే ఆల్మోస్ట్ 2 months అవుతుంది. అయితే దీన్ని డీప్గా వెళ్తే 2022లో ఫస్ట్ నీలోఫర్ కేవ్ దగ్గర కలవడం కానీ, ఆ తర్వాత వచ్చేసి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి కంప్లైంట్లో ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నది నేను చదువుతున్నా బ్రదర్. ఓకే, ఎఫ్ఐఆర్ కాపీలో ఉన్నది నేను చదువుతా ఉన్నా. ఏదైతే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ పక్కా విత్ ప్రూఫ్తో నేను మాట్లాడుతూ ఉన్నా. ఓకే, ఫోర్స్ఫుల్లీ ప్రిటెక్స్ట్ ఆఫ్ లవ్ అండ్ మ్యారేజ్ అంటే పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరకంగా దగ్గర అయ్యి మొహం చాటేశాడు అనేది ఎవరైతే అమ్మాయి ఉందో ఇచ్చిన కంప్లైంట్ ఇది. అండ్ అమ్మాయి బయటికి రావట్లేదు కదా అంటే ఎందుకు ఒకటే విషయం ఏంటి అంటే, పరువు పోతుందని అట్లీస్ట్ బయటికి రాకపోయినా షీఈస్ ట్రయింగ్. ఇక్కడ అతను ఆమె సైడ్ న్యాయం ఉంటే కోర్టులు డిసైడ్ చేస్తాయి. దానికి ముందే ఎందుకని మీరందరూ కూడా కమెంట్స్లో నేను ఆ వీటితో ఆపేసేవాడిని. ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ. జస్ట్ ఒక జరుగుతుంది, కోర్టులో జరుగుతూ ఉంది, జరగని మనం వెయిట్ చేద్దాం అనుకుని నేను ఆలోచించి ఆగాను. బట్ ఈ కమెంట్స్లో అది పెయిడ్ కమెంట్సో లేకపోతే ఇంకోటో కానీ అమ్మాయికి వ్యతిరేకంగా ఎలా మాట్లాడతారు, అబ్బాయికి పాజిటివ్గా ఎలా మాట్లాడతారు? కోర్టులో ఉంది కదా, అది వీ షుడ్ వెయిట్ కదా. ఇప్పుడు నన్ను అడుగుతూ ఉన్నారు, మీరు మొత్తం చూసారా ఫెమినిజం. ఇక్కడ ఒకటే విషయం, నిజంగా బాధపడే వాళ్ళు ఉన్నా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, కాయిన్కి 2 sides ఆలోచించాలి మనము. అండ్ ఇంకొక విషయం, ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ కూడా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇంకా అసలు ఏం జరిగింది, స్టోరీ ఏంటి అనేది మొత్తం కూడా మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాము. అండ్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే, స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. మెంటార్షిప్ పేరుతో జనరల్గా నాకు తెలిసిన ఇన్ఫర్మేషను, ఇది కనుక్కున్న ఇన్ఫర్మేషను, విక్టిమ్ కూడా నాకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఫస్ట్ దీనికి సంబంధించి మెంటార్షిప్ పేరుతో అమ్మాయిలు దగ్గర చేసుకొని మెల్లగా వాళ్ళతో క్లోజ్ అవుతూ ఫ్లట్టింగ్ చేస్తూ వాళ్ళని మాటలతో ముగ్గులోకి దింపి, ఆ తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పి, నాకు హెల్త్ బాగలేదు అని చెప్పి, ఇంకా కాల్ రికార్డ్స్ కూడా ఉన్నాయి నా దగ్గర. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే కాల్ రికార్డ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా నేను తెప్పించుకోగలుగుతాను. సో అయితే ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే, ఈ విధంగా చేసి ఆ తర్వాత పెళ్లి అన్నగానే మొహం చాటేస్తా ఉన్నాడు. ఇది జరుగుతున్న విషయం. ఆల్రెడీ ఒక ఇన్స్టిట్యూట్లో, పేరు మోసిన పెద్ద ఇన్స్టిట్యూట్లో ఇతను ఫ్యాకల్టీగా వర్క్ చేస్తూ ఉంటే అక్కడ కూడా ఫ్రాడ్ జరిగింది, లేకపోతే ఇలాంటి ఇష్యూస్ వాట్ ఎవర్ రకరకాల రీజన్స్ తోటి ఆ ఇన్స్టిట్యూట్ నుంచి వీళ్ళకున్న విభేదాల మధ్య బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఆర్సీ రెడ్డిలో జాయిన్ అవ్వడం జరిగింది. ఆర్సీ రెడ్డి ఈ అమ్మాయి అనేది వ్యక్తి ఆ ముందు ఇన్స్టిట్యూట్లో పరిచయం అయింది. తర్వాత మరి ఆ ముందు ఇన్స్టిట్యూట్ పేరు ఎందుకు మాట్లాడట్లేదు అంటే, ఇక్కడ అన్నెసరీ ఆర్సీ రెడ్డి గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే, డెఫినెట్లీ ఆర్సీ రెడ్డిలో ఉన్నప్పుడు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ స్టూడెంట్ని డిటైన్ చేయడము, అంటే స్టూడెంట్స్ని ఇన్స్టిట్యూట్ రాకుండా చేయడము, ఈ స్టూడెంట్ కాండక్ట్ సర్టిఫికేట్ బ్యాడ్ అని చెప్పడము, తర్వాత వచ్చేసి ఇన్స్టిట్యూట్ దరిదాపులకు వస్తే బౌన్సర్లు పెట్టుకొని తిరుగుతున్నారని తెలిసింది. నిజమా అంటే స్టూడెంట్ అవసరం లేదా మీకు అంటే, ఇవన్నీ నిజమా కాదా? ఖచ్చితంగా మేనేజ్మెంట్ సమాధానం చెప్పాలి. స్టూడెంట్ మీకు డబ్బులు కట్టిన తర్వాత ఒక ఆరోపణ వచ్చింది, ఒక వ్యక్తి మీద ఆరోపణ వచ్చింది, ఆరోపణే నిజమని రుజువు కోర్టులు డిసైడ్ చేస్తాయి. ఒక ఆరోపణ వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక నైతిక బాధ్యత అనేది ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్కి ఉందా?
మీ గురించి చాలా పాజిటివ్ వీడియోస్ చేశాను నేను. మళ్ళీ దీన్ని పెట్టుకొని మీరు డెఫినెట్లీ ఇక్కడ ఒకటే విషయం ఏంటి అంటే ఇట్లాంటివి మనం భయపడం. మేము మంచి ఉంటే మంచి అని చెప్తా, చెడు ఉంటే చెడు అని చెప్తా 100%. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్స్కి మనం న్యాయం చేయాలి. కొత్త 35-40 సంవత్సరాల నుంచి ఉన్న ఇన్స్టిట్యూట్ కదా మీది. అరే ఒక ఆరోపణ వచ్చినప్పుడు అట్లీస్ట్ దానికి నైతిక బాధ్యత వహిస్తూ స్టూడెంట్కి లేకపోతే అది కాయిన్కి 2 సైడ్స్ ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోవాల్సింది పోయి ఒక్క స్టూడెంట్నే మీరు ఒక దోషిలాగా చిత్రీకరిస్తూ ఇన్స్టిట్యూట్ సరౌండింగ్స్లో రాకుండా లేడీ బోన్స్ని పెట్టుకొని తిరుగుతూ అమ్మాయి ఏదో చేసేస్తుంది అని చెప్పి ఏం చేయగలుగుతుంది? ఒక ఆడపిల్ల ఏం చేయగలుగుతుంది? ఏం చేయలేకే కదా అందరు కలిసి ఆట ఆడుకుంటున్నారు మీరు అని అనిపిస్తూ ఉంది. కొంతమంది మేబీ ఉండొచ్చు, ఓకే, కొంతమంది మేబీ కొంచెం ఈ ఫెమినిజం అనేది లేకపోతే అమ్మాయిలు కొంచెం శృతి మించి ఉండొచ్చు, కానీ అందరూ అలా ఉండరు కదా. మెరిట్ స్టూడెంట్ అమ్మాయి, గోల్డ్ మెడలిస్ట్ అమ్మాయి, బాగా చదువుకునే అమ్మాయి, తండ్రి లేని అమ్మాయి, ఇంకా చెప్పాలంటే తల్లి కష్టపడి పెంచి పోషిస్తూ ఉంది, ఏ ఆసరా లేదని చెప్పి ఇప్పుడు ఈ విధంగా స్టాండ్ తీసుకోవడం కరెక్టే అంటారా? ఆర్సిరెడ్డి మేనేజ్మెంట్ ఇప్పుడు మీరు నాకు కొన్ని క్వశ్చన్లు ఏంటి అంటే, సరే ఇదంతా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతూ ఉంది, ఈ పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతుంది, కోర్టులో ఏం జరుగుతుంది, స్టే ఆర్డర్ తెచ్చుకున్నది, ఎంటైర్ ఇన్ఫర్మేషన్ అనేది పక్కన పెట్టండి. ఆ ఎఫ్ఐఆర్లో ఏమైంది? సో నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఈ విధంగా చేశాడు అని చెప్పి ఇన్ఫర్మేషన్. అండ్ ఇంకా తెలియని ఇన్ఫర్మేషను, సరే ఈ అమ్మాయి ధైర్యంగా బయటకు వచ్చింది కాబట్టి ఓకే. నిజంగానే ఈయన మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి కదా. చాలా మంది వేరే వేరే వ్యక్తులు బయటకు తీస్తే తొవ్వితే ఒక 20-30 మంది వస్తారేమో బయటికి, 20-30 మంది ఆరోపణలు చేస్తున్నారేమో. అంటే డెఫినెట్లీ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది ఎంతవరకు ఏంటి అనేది, ఇన్వెస్టిగేషన్లో ఖచ్చితంగా తేలుతుంది. అండ్ అంటే ఇప్పుడు ఎవరైతే కొంతమంది స్టూడెంట్సో లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఆ అమ్మాయిని తిడుతూ ఎంత దారుణంగా అంటే ప్రాపగండిస్ట్ మిస్ఇన్ఫర్మేషన్, ఎవడో ఐఎస్ బాబా అంట. అరే దమ్ముంటే ఒకటే చెప్తున్నా, ఎవరైతే ఈ విధంగా కమెంట్స్ పెట్టేవాళ్ళు దమ్ముంటే మీ ఫోటో, ఇప్పుడు నా వీడియో పెట్టి చేస్తున్నా కదా, మీ ఫోటో పెట్టి కమెంట్ చెప్పండి, లేకపోతే నేను మీతో మాట్లాడతాను, చెప్పండి మీ వర్షన్ ఏం చెప్పండి. అంతేగాని ప్రాపగండిస్టిక్ మిస్ఇన్ఫర్మేషన్ ఈజ్ డేంజరస్ టు జెన్యూన్ కేసెస్. జెన్యూన్ కేసు కాదా? ఎఫ్ఐఆర్ ఫైల్ కాలేదా? మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఓకే డిసైడ్. ప్రాపగండిస్టిక్ మిస్ఇన్ఫర్మేషన్ ఈజ్ డేంజరస్ టు జెన్యూన్ కేసు, స్పీక్ విత్ ఫుల్ ఎవిడెన్స్, దెన్ ద వాయిస్ ఆఫ్ ద రాంగ్ పర్సన్ మ్యాన్. నా దగ్గర ఉంది, ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఫిబ్రవరి 15వ తేదీ రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ కాపీ నా దగ్గర ఉంది. చెప్పండి ఇప్పుడు. అరే కోర్టులో జరుగుతూ ఉంది, అందుకనే నేను పేరు పెట్టకుండా ఇప్పటికీ కూడా నేను ప్రతి ఒక్కటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం 4 రోజులు నేను వెయిట్ చేశాను. అంతకుముందే నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ వేగ్గా వచ్చింది. అందుకనే నేను పూర్తి ఇన్ఫర్మేషన్తో మాట్లాడలేదు. పూర్తి పక్కా సమాచారంతో విక్టిమ్తో మాట్లాడి అండ్ అట్ ది సేమ్ టైం ఏం జరిగింది అండ్ ఆమెతో మాట్లాడి ఇన్ఫర్మేషన్ కాదు, గ్రౌండ్ లెవెల్ రియాలిటీ కూడా మాట్లాడుతున్నా. తెలిసిన విషయం ఏంటి అంటే కనీసం ఆమె స్టడీ హాల్లో ఉండనియట్లేదు, ఆమె హాస్టల్లో ఉండనియట్లేదు, ఎక్కడికి బయటకు వచ్చి ఒక టీ షాప్ దగ్గర అమ్మాయి గురించి బ్యాడ్గా మాట్లాడుకోవడం, ఆమె ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది, మనుషులను పెట్టి చిత్రహింస చేస్తుంటే ఒక ఆడపిల్లని మాట్లాడుతుంటారా? ఎందుకు మాట్లాడద్దు? మాట్లాడతారు, బరాబర్ మాట్లాడతారు. నిజంగా డబ్బులు అంటే తండ్రి లేని పిల్లని చూసుకొని తండ్రి లేని పిల్ల ఏ ఆధారం లేదని చెప్పి ఒక అమ్మాయిని ఆడపిల్లని ఈ విధంగా చేయడం అంతవరకు కరెక్ట్? అరే ఏది లింపు లేకుండా పొగొస్తుందా? ఊరికి వెళ్ళిపోయి చదువులన్నీ పక్కన పెట్టేసేసి మొన్న అమ్మాయికి కూడా గ్రూప్ 1 కూడా మంచి మార్కులు వచ్చాయి, తన టైం బాగాలేదు, ఎక్కువ రాలేదు, సరే ఓకే ఈ రోజు కాబట్టి రేపు సర్వీస్ వస్తుంది. ఒకవేళ సర్వీస్ రాకపోతే అమ్మాయి మెరిట్ స్టూడెంట్, గోల్డ్ మెడలిస్ట్ కాబట్టి ఒక మంచి ఐఏఎస్ ఫ్యాకల్టీ అవుతుందో లేకపోతే మంచి శిఖరాలకి ఏదైనా మంచి ఉద్యోగం చేసుకుంటే సెకండరీ. అంటే ఎందుకంత రూమర్స్ క్రియేట్ చేయడము? మీకు ఏంటి కమెంట్లు ఏంటి? తర్వాత వచ్చేసి ఇది కావాలని ఎవరు పెట్టిస్తున్నారో నాకైతే తెలియదు, కానీ ఇంకా చాలా ఉన్నాయి. నేను ఇంకొన్ని అప్రూవ్ చేయలేదు. వాళ్ళ బూతులు పెడితే మాట్లాడారు. అమ్మని తప్ప మొహం కూడా పెట్టలేదు ఈయన ఎవడో. బ్రదర్ ఇష్యూ ఇస్ నాట్ రిలేటెడ్ యువర్ థంబ్నెయిల్, ఇట్స్ మిస్కన్సెప్షన్ అండ్ నెగ్లిజెన్స్ ఆఫ్. నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తావు? ఏం నెగ్లిజెంట్ స్టూడెంట్ ఆఫ్ నెగ్లిజెన్స్ అయితే ఈ విధంగా ఎఫ్ఐఆర్ కాపీ పెడతారా? అంటే ఇక వచ్చిన స్టూడెంట్ చదువుకోవడం మానేసేసి పని కట్టుకొని ఈయన పెద్ద ఇదని తోపని చెప్పి తర్వాత వచ్చేసి ఎంత అతి తెలివి కామెంట్స్ అంటే ఎంత. అండ్ ఇంకోరంట పునీత్ రాజ్ అనే వ్యక్తి, జస్ట్ బికాస్ దెర్ ఇస్ అన్ ఎఫ్ఐఆర్ ఫైల్ డస్ నాట్ మేక్ ద ఆల్ ఫ్యాక్ట్స్ ట్రూ. ఐ నో ద ఫ్యాకల్టీ పర్సనలీ హూమ్ ఈజ్ రెఫరింగ్. బ్రో జస్ట్ స్టాప్ ఎగ్జాగరేటింగ్, ఫుల్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నారే బాబు, తమ్ముడు ఫుల్ నాలెడ్జ్తో మాట్లాడుతున్నా నేను. ఫుల్ ఇన్ఫర్మేషన్ లేకుండా ఏది మాట్లాడను నేను. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మాట్లాడతా. అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో సెన్సిటివ్ మ్యాటర్స్లో నేను ఎక్కువ ఓపెన్ కాను. ఇట్ ఈస్ నాట్ బికాజ్ ఎవరో బెదిరిస్తారని భయపడతాను కాదు, అట్లాంటి భయపడే ఒక వ్యక్తిని కాదు నేను. ఇట్లా మస్తు మందిని చూసిన. అండ్ ఒక డెఫినెట్లీ అశోక్ నగర్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఒక వాయిస్ ఉండాలి. ఆ వాయిస్ ఇప్పుడు CYC 1 year నేను అవుతున్నా. ఇట్లాంటి మస్తు చూసిన తమ్ముడు, మస్తు చూసిన. అరే నిజాలు తెలుసుకోండి రా బాబు, నిజాలు తెలుసుకోండి. ఇంకోరు ఎంత అబ్యూజివ్ కమెంట్స్ ఇంకోరు పెట్టారంటే
చెప్తా, అది కూడా చదివి వినిపిస్తా. అరే బాబు ఒకటే, సిద్ధార్థ విపత్తి మాట్లాడుకోలేని లాంగ్వేజ్లో ఇతను పెట్టిండు. ఒకటే చెప్తున్నా, నీతి జాతి లేని బతుకు ఎవరిదిరా? ఎవరిది? అరే ఒక అమ్మాయి ఆడపిల్ల వచ్చి నాకు ఈ విధంగా అన్యాయం జరుగుతుందిరా అంటే, సరే అది మంచో చెడో తీసి అది కరెక్టా, అమ్మాయి ప్రోపగండా చేస్తుందా లేకపోతే అమ్మాయి నిజంగానే బాధపడుతుందా, కోర్టులు డిసైడ్ చేస్తాయి. కానీ ఇప్పుడు ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్కి దీనికి సంబంధించి మీరు ఏం చర్యలు తీసుకున్నారు అంటే, స్టూడెంట్ని ఆపేస్తారా, కాలేజ్ ఇన్స్టిట్యూట్ రాకుండా? ఇది కరెక్టే అంటారా? సరే ఓకే, పూర్తిగా ఎవరి సైడ్ లేరు కాబట్టి ఆరోపణ కాబట్టి ఇన్స్టిట్యూట్కి అమ్మాయిని రాకుండా చేశారు. మరి ఇతను ఎందుకు రాణిస్తున్నారు? ఇన్స్టిట్యూట్కి రాణిస్తున్నాడన్న విషయం నాకు తెలిసింది, ఎప్పటికీ క్లాసులు చెప్తున్నాడన్న విషయం నాకు తెలిసింది. ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ దీనికి సమాధానం చెప్పాలి, 200% సమాధానం చెప్పాల్సిందే. అండ్ ఎందుకు అంటే ఖచ్చితంగా మీ మీద ఎంత పాజిటివిటీ ఉందో, ఎంత పాజిటివ్గా నేను వీడియోస్ చేశానో మీకు కూడా తెలుసు. కానీ ఇలా అంటే ఒక ఆరోపణ వచ్చిన వ్యక్తి అతను నిజంగా నిరూపించుకున్న తర్వాత మీ దగ్గర పెట్టుకోండి 100%. దీనికి నైతిక బాధ్యత. స్టూడెంట్ని ఇన్స్టిట్యూట్కి ఆపేయడం అంటే ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? బౌన్సర్లు నాకు తెలిసింది, ఇది నిజమో కాదో మీరు చెప్పండి. బౌన్సర్లు పెట్టుకోవడం ఇదంతా ఎంతవరకు కరెక్ట్? ఆలోచన చేయాలా? ఇప్పుడు నేను అతని గురించి కూడా నేను ఎందుకు ఎక్కువ మాట్లాడట్లేదంటే, ఇది డిసైడ్ అవ్వాల్సింది కోర్టులో. ఇది ఒక ఇష్యూ జరిగింది, మీకు చెప్తున్నాను. ఆ అమ్మాయి వర్షన్ ఇది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, మీరు దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మీరు ఏ యాక్షన్స్ తీసుకున్నారో, ఏంటి యాక్షన్స్ అనేది చెప్పాల్సిన అవసరం ఉంది ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్. అంటే ఇక్కడ ఏమవుతుంది, నాకు ఏదో 4 మాయమాటలు చెప్పి అడ్మిషన్ చేస్తున్నాడు, లేకపోతే హై ఇంపాక్ట్ పేరుతో మాకు అడ్మిషన్ అవుతున్నాయని ఉంచుకుంటున్నారా? చెప్పాలి. అంటే ఇంకెంతమంది సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీ మీద చాలా పాజిటివిటీ ఉంది. కేవలం బికాస్ ఆఫ్ 1 పర్సన్ ఎంటైర్ ఆర్గనైజేషన్ అందరూ బ్లేమ్ చేస్తున్నారు, కానీ నేను చేయట్లేదు. ఐ స్టిల్ బిలీవ్ ఆర్సీ రెడ్డి ఈస్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ మెనీ థింగ్స్. ఆర్సీ రెడ్డికి ఒక హిస్టరీ ఉంది. అండ్ కమింగ్ డేస్లో కూడా చాలా మంచి క్వాలిటీ విద్యని, అంటే ఒక ఓల్డ్ ఏజ్ ఇన్స్టిట్యూట్ మన హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఓల్డ్ ఏజ్ ఇన్స్టిట్యూట్, అశోక్ నగర్ హిమాయత్ నగర్కి ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాంటి ఇన్స్టిట్యూట్ చెప్పుకోవడానికి. అంటే చాలా మంది ఐఏఎస్లు ఐపీఎస్లు గ్రూప్ 1 గ్రూప్ 2 ర్యాంకర్స్ మీ దాంట్లో నుంచి వచ్చారు. సో దీన్ని మీరు నైతిక బాధ్యత వహిస్తూ దీనికి సంబంధించి ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ ఖచ్చితంగా మీరు యాక్షన్లోకి దిగి దీనికి సరైన ఎలాంటి ముందుకు వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు అమ్మాయిని డిటైన్ చేసినప్పుడు అతను కూడా డిటైన్ చేయాలి కదా ఇద్దరు. అంటే ఇప్పుడు అతన్ని డిటైన్ చేస్తే ఓకే, అతన్ని ఇన్స్టిట్యూట్ రాకపోతే ఓకే, ఆన్లైన్లో మీ దగ్గర క్లాసులు చెప్పకపోతే ఓకే. అలా కాకుండా మీరు ఆఫ్లైన్లో ఆన్లైన్లో మీరు క్లాసులు చెప్పిస్తున్నారు అంటే ఇండైరెక్ట్లీ యు ఆర్ సపోర్టింగ్ దట్ పర్సన్, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. ఈవెన్ దో అంటే అతను ఇది ఎంత కూడా ఆరోపణ ఇంకా ప్రూవ్ కాలేదు అనుకున్నప్పటికీ అమ్మాయిని ఇన్స్టిట్యూట్ నుంచి రానినప్పుడు అతన్ని ఇన్స్టిట్యూట్కి ఎలా రాణిస్తారు? మీరు వన్ సైడ్ బయాస్ అనిపించట్లేదా? ఒకవేళ రానియకపోతే డెఫినెట్లీ ఐ విల్ అప్రిషియేట్. అండ్ డెఫినెట్లీ దీని గురించి కూడా ఈ విధంగా మంచి ఆర్సీ రెడ్డి మేనేజ్మెంట్ ఇలాంటి యాక్షన్ తీసుకుంది అని చెప్పి నేను పబ్లిక్లోకి తీసుకెళ్ళడానికి ఐఎమ్ రెడీ టు ఓకే. అండ్ డెఫినెట్లీ మా గ్రీవెన్స్ సెల్ ఉంది. మీరు ఏమన్నా అంటే దీనికి సంబంధించి స్పందించాలి అనుకుంటే ఖచ్చితంగా మన టీంకి ఫోన్ చేయండి, మన గ్రీవెన్స్ సెల్కి ఫోన్ చేయండి, వాళ్ళు నాకు కనెక్ట్ చేస్తారు. మీ సైడ్ వర్షన్ కూడా మీరు చెప్పడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.